అందరికీ నమస్కారం. ఎస్ఎస్సి నుంచి అయితే భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. కానిస్టేబుల్ జాబ్కి సంబంధించి అయితే ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దాదాపు 7,500 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి అయితే మనకు ఈ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్లు చూసుకున్నట్లయితే ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. సో జీతం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 45,000 వరకు అయితే జీతం అయితే ఉంటుంది. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్కి అయితే. సో ఈ జాబ్కి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ అయితే నేనైతే చూపెడతాను, ఒకసారి క్లారిటీగా చూడండి. సో ఈ వీడియోలో అయితే ఈ జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఈ జాబ్కి సంబంధించి అప్లై డేట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, డేట్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే నేనైతే క్లారిటీగా చెప్తాను. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లారిటీగా చూడండి. సో చూడండి, ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 70 పేజీల నోటిఫికేషన్ అయితే వాళ్ళైతే రిలీజ్ చేశారు. పీడిఎఫ్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ 22 అంటే మొన్న అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 21/10/2025 అక్టోబర్ 21 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి అయితే మనకి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సో ఇక్కడ వీళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇచ్చేసారు. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరైతే కాల్ చేసుకోవచ్చు. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఈ ఎగ్జామ్కి అప్లై చేశాక దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి ఎప్పుడు ఉంటుందంటే ఆల్మోస్ట్ డిసెంబర్ 2025 లేదా జనవరి 2026 అయితే ఈ జాబ్కి సంబంధించి ఎగ్జామ్స్ పెడతారని వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. సో దీనికి సంబంధించి ఇంకా మనం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఎన్ని జాబ్స్ ఉన్నాయి డిఫరెంట్ క్యాస్ట్ల వైజ్గా, అదేవిధంగా మేల్ అండ్ ఫీమేల్ వైజ్గా అంటే ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది మనం అయితే ఇప్పుడు క్లారిటీగా చూద్దాము. సో కానిస్టేబుల్ మెయిల్ అంటే మెయిల్ జాబ్స్ చూసుకున్నట్లయితే జనరల్లో 1914 జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే ఈడబ్ల్యూఎస్లో 456 ఉన్నాయి, ఓబీసీలో 967 ఉన్నది, ఎస్సీలో 729, ఎస్టీలో 342 జాబ్స్ ఉన్నాయి. టోటల్ కానిస్టేబుల్ మెయిల్ చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్గా 4,408 జాబ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్లోనే మళ్ళీ మెయిల్ అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు అదర్స్ ఈ చూసుకున్నట్లయితే క్యాస్ట్ వైజ్గా జనరల్లో 107 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 26 ఉన్నాయి, ఓబీసీలో 54 ఉన్నాయి, ఎస్సీలో 62 ఉన్నాయి, ఎస్టీలో 36 ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్టయితే 285 పోస్టులు అయితే ఉన్నాయి. మళ్ళీ ఇంకా కానిస్టేబుల్లోనే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమాండో ఈ మెయిల్ పోస్టులు చూసుకున్నట్లయితే జనరల్లో 106 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 25 ఉన్నాయి, ఓబీసీలో 56, ఎస్సీ 138, ఎస్టీ 51. టోటల్ చూసుకున్నట్లయితే 376 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఫీమేల్ పోస్టులు చూసుకున్నట్లయితే జనరల్లో 1047 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లో 249 ఉన్నది, ఓబీసీలో 531 ఉన్నది, ఎస్సీలో 457 పోస్టులు ఉన్నాయి, ఎస్టీలో 212 పోస్టులు ఉన్నాయి. టోటల్ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ ఫీమేళ్లలో 2,496 పోస్టులు ఉన్నాయి. సో కానిస్టేబుల్ మెయిల్ అండ్ ఫీమేల్ డిఫరెంట్ జాబ్స్, ఇది కానిస్టేబుల్లో డిఫరెంట్ కేటగిరీస్ జాబ్స్ కలిపితే టోటల్ పోస్టులు చూసుకున్నట్లయితే 7,565 పోస్టులు అయితే ఉన్నాయి. భారీ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇది గ్రూప్ సికి సంబంధించిన నోటిఫికేషన్, ఎస్ఎస్సి గ్రూప్ సికి సంబంధించిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇది. సో దీనికి సంబంధించి శాలరీ ఎంత ఉండబోతుందని అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో వాళ్ళైతే లెవెల్ 3 పరంగా అయితే వాళ్ళైతే పే చేస్తారు. ఆల్మోస్ట్ 21,700 నుంచి 69,100 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అంటే 21,700 అనేది ఫిక్స్డ్ అమౌంట్ కాదు, ఇందులో టీఏలు డిఏలు మొత్తం ఇంక్లూడ్ చేసి ఆల్మోస్ట్ 30,000 to 40,000 వరకు అయితే ఇనిషియల్ శాలరీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి క్యాస్ట్ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు. సో ఎస్సీ ఎస్టీకి చూసుకున్నట్లయితే 5 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఉన్నది, అండ్ స్పోర్ట్స్ పర్సన్ వీళ్ళకి అయితే మనకు చూసుకున్నట్లయితే 5 years పెట్టారు. అండ్ ఆల్సో స్పోర్ట్స్ పర్సన్ అట్ డిస్టింక్షన్ లెవెల్, నేషనల్ లెవెల్ వీళ్ళకి కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 10 years వరకు అయితే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉండే వాళ్ళైతే అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే వాళ్ళు అప్ టు 40 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ ఢిల్లీ పోలీస్లో లెస్ దెన్ 3 years రెగ్యులర్ కంటిన్యూస్ సర్వీస్ యాజ్ ఆన్ ది క్లోజ్ డేట్ వీళ్ళు చూసుకున్నట్లయితే 43 years వరకు అయితే ఉన్నది. ఇంకా ఢిల్లీ పోలీస్లో 45 years వీళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో నేనైతే స్క్రీన్లో అయితే చూపెడుతున్నాను. సో ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది వీడియోస్కి చూసుకున్నట్లయితే 5 years వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే అర్హత ఏందని మాట్లాడుకున్నట్లయితే దాదాపు 10+2 అంటే ఇంటర్ అనేది మీరు చేసి అయితే ఉండాలి. అదేవిధంగా మీకు కనుక ఒకవేళ స్పోర్ట్స్లో కానీ ఎన్సీసీలో కానీ మీకు కనుక ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే మాత్రం మీకైతే ఆల్మోస్ట్ మీకు ఇంకొక
5% 2% రిజర్వేషన్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో దానికి సంబంధించి కూడా వీళ్ళైతే మెన్షన్ చేశారు. నేనైతే చూపెడతాను చూడండి. అదేవిధంగా మీరు ఈ జాబ్ కనుక అప్లై చేయాలనుకుంటే మీకు మాత్రం కంపల్సరీ మోటార్ సైకిల్కి సంబంధించిన లైసెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, మీరు స్క్రీన్లో అయితే చూసుకోండి. ఎన్సీసీ సి సర్టిఫికేట్ కనుక మీకు ఉంటే 5% అనేది మ్యాక్సిమం మార్క్స్ అనేది మీకు యాడ్ అవుతుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ అనేది ఉంటే 3% మ్యాక్సిమం మార్క్స్ అనేది ఎగ్జామినేషన్లో మీకైతే బోనస్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అంటే మీకు బోనస్గా యాడ్ చేస్తారు వాళ్ళే అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్లోనే. మీరు కనుక పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ కనుక ఏమైనా చేసి ఉంటే, డిగ్రీ చేసి ఉంటే మాత్రం మీకు డిస్టింక్షన్లో పాస్ అయితే మీకు 5% అనేది ఎక్స్ట్రాగా మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. అదేవిధంగా ఫస్ట్ క్లాస్లో మీరు పాస్ అవుతే 4% మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సెకండ్ క్లాస్లో పాస్ అవుతే 3% మ్యాక్సిమం మార్క్స్ అనేది వాళ్ళైతే ఎగ్జామినేషన్లో యాడ్ చేస్తారు. పాస్ క్లాస్ చూసుకున్నట్లయితే మీరైతే యావరేజ్గా పాస్ అవుతే మాత్రం, అంటే డిగ్రీ చేసి మీరు యావరేజ్గా పాస్ అవుతే 2% మార్క్స్ అనేది వాళ్ళైతే బోనస్గా యాడ్ చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది క్లియర్గా. సో ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేయాలి అనుకుంటే మస్ట్గా అయితే 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ అని చెప్పుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, అదేవిధంగా ఉమెన్స్ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు మాత్రం ఎలాంటి ఫీ అయితే ఉండదు. దీనికి అప్లై చేయాలి అనుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను స్క్రీన్లో అయితే చూపెడుతున్నాను, ఒక్కసారి అయితే చూసుకోండి. ఇంకా మన తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జామినేషన్ సెంటర్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. నేనైతే చూపెడతాను, ఒకసారి చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు. అండ్ మన తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్ అండ్ సిద్దిపేట అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో మీరు అప్లై చేస్తే మాత్రం మీకు ఎగ్జామినేషన్ సెంటర్లో మాత్రం ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అయితే ఇప్పుడు చెప్పిన సెంటర్లో అయితే వాళ్ళైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎలా పెడతారు అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషనే ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిపోయాక మీకు ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా మెడికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో బేస్డ్ అపాన్ మీ స్కోర్ను బట్టి మీరైతే సెలక్షన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అదేవిధంగా మనకు జనరల్గా వీళ్ళు పెట్టే సిలబస్ ఏంటిది, సిలబస్ వైజ్గా, అదేవిధంగా వాళ్ళ టాపిక్ వైజ్గా మార్క్స్ ఎన్ని కేటాయిస్తారు అనేది ఇప్పుడైతే మనం అయితే చూద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ మనకు సబ్జెక్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ బై కరెంట్ అఫైర్స్, అంటే జనరల్ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్కి అయితే వాళ్ళు 50 క్వశ్చన్స్ అయితే కేటాయిస్తారు. 50 క్వశ్చన్స్ గాను 50 మార్క్స్ అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. రీజనింగ్ చూసుకున్నట్లయితే 25 క్వశ్చన్లు అయితే ఉంటాయి, 25 మార్కులు అయితే కేటాయించారు. అండ్ పార్ట్ సి చూసుకున్నట్లయితే న్యూమరికల్ అబిలిటీ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. అండ్ ఆల్సో పార్ట్ డి కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, వీటికి సంబంధించి అయితే వాళ్ళైతే సిలబస్లో యాడ్ చేశారు. దీనికి సంబంధించి 10 క్వశ్చన్స్ ఉంటాయి, 10 మార్క్స్ అయితే ఉంటాయి. టోటల్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 90 మినిట్స్ అయితే వాళ్ళైతే కేటాయించడం అయితే జరిగింది. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. నెగిటివ్ మార్క్స్ కూడా 0.25 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్, అంటే మీరు పెట్టే ప్రతి రాంగ్ ఆన్సర్స్కి 0.25 మార్క్స్ అయితే వాళ్ళైతే డిడక్ట్ చేస్తారని వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో ఫిజికల్ టెస్ట్లు చూసుకున్నట్లయితే ఇవైతే ఉంటుంది. ఏజ్ చూసుకున్నట్లయితే 30 ఇయర్స్ ఏజ్ వరకు అయితే ఉంటుంది. సో 30 ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఏం చేయాలంటే 1600 మీటర్స్ అనేది రేస్ అయితే పెడతారు, 6 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 14 ఫీట్ అయితే ఉంటుంది. హై జంప్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 3 to 9 ఇంచెస్ వరకు అయితే హై జంప్ అయితే ఉంటుందని ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ 30 to 40 ఇయర్స్ ఏజ్ వాళ్ళైతే 7 మినిట్స్లో 1600 మీటర్స్ అనేది రేస్ అనేది మీరు క్రాస్ చేయాలి. అదేవిధంగా లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 13 ఫీట్ ఉంటుంది. అండ్ హై జంప్ చూసుకున్నట్లయితే 3 to 6 ఇంచెస్ అయితే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. 40 ఇయర్స్ వాళ్ళకైతే ఏవో 40 ఇయర్స్ వాళ్ళకు 8 మినిట్స్ ఉంటుంది, 1600 మీటర్స్ అనేది క్రాస్ చేయాలి రేస్లో. అండ్ లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 12 ఫీట్ ఉంటుంది. అండ్ హై జంప్ చూసుకున్నట్లయితే 3 ఇంచ్ అని ఉన్నదైతే వాళ్ళైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఫిజికల్ మెజర్మెంట్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. హైట్ చూసుకున్నట్లయితే మినిమం 170 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాలి. అండ్ దీనికి సంబంధించి వాళ్ళైతే ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారు, మీరైతే చూసుకోవచ్చు. నేనైతే స్క్రీన్లో అయితే చూపెడుతున్నాను. సో ఇక్కడ ఫీమేల్స్ కూడా వాళ్ళైతే ఫిజికల్ టెస్ట్ అయితే పెడతారు. సో వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ సేమ్ పెట్టారు. ఇక్కడ చూడండి, 30 ఇయర్స్ వాళ్ళైతే 8 మినిట్స్లో 1600 మీటర్స్ అనేది క్రాస్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 10 ఫీట్ ఉంటుంది. అండ్ హై జంప్ చూసుకున్నట్లయితే 3 ఇంచెస్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎబో 30 to 40 ఇయర్స్ మధ్యలో వాళ్ళైతే 9 మినిట్స్లో 1600 మీటర్స్ రేస్ పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఆల్సో లాంగ్ జంప్ చూసుకున్నట్లయితే 9 ఫీట్ ఉంటుంది. అండ్ హై జంప్ చూసుకున్నట్లయితే 2 to 9 ఇంచెస్ అయితే ఉంటుంది. అండ్ అబోవ్ 40 ఇయర్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే రేస్ 10 మినిట్స్లో 1600 మీటర్స్ అనేది క్రాస్ చేయాలి. అండ్ లాంగ్ జంప్ 8 ఫీట్ ఉంటుంది. అండ్ ఆల్సో
హై జంప్ చూసుకున్నట్లయితే 2 to 6 ఇంచెస్ అయితే ఉంటుంది. హైట్ అనేది కంపల్సరీ 157 మీటర్స్ అయితే ఉండాలి. సో మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఇందులో ఉన్న ఏదైనా కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు. సో మీరు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు అప్లై చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ స్క్రీన్లో చూపించే డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీరు ఐదర్ ఇంటర్నెట్ సెంటర్లో కానీ మీ సేవా సెంటర్లో కానీ మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం ఇక్కడ నేను చూపించే ఈ డాక్యుమెంట్స్ మాత్రం కంపల్సరీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ మ్యాండేటరీ ఫర్ ఇక్కడ అయితే వాళ్ళైతే మెన్షన్ చేశారు మేల్ క్యాండిడేట్స్కి. చూడండి ఇక్కడ నేను చూపించే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మీకు ఉంటే మాత్రం కంపల్సరీ మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ మార్క్స్ కూడా వీళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 35 ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 30 మార్క్స్ ఉన్నాయి. అండ్ ఈఎస్ఎం వాళ్ళకైతే 25 మార్క్స్ అయితే వీళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ అయితే మెన్షన్ చేశారు క్యాస్ట్ వైజ్గా. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఇంకా ఎలాంటి డీటెయిల్స్ ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా వీళ్ళైతే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరైతే కాల్ చేస్తే వాళ్ళైతే దీనికి సంబంధించి టోటల్ ఇన్డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి మెయిన్గా అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 21/10/2025 ఇస్ ద లాస్ట్ డేట్. సో ఈ 21/10/2025 లోపే మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేయండి. సో ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.